గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఒక చిన్న కథ. డబ్బు, తెలివి, నమ్మకం, ఈ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అంట. అయితే వాళ్ళకి ఒక చిన్న కొట్లాట జరిగి ముగ్గురు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చుద్ది. అప్పుడు ఏమవుతుందంటే, డబ్బు భవిష్యత్తులో మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందామని మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బు చెప్తుందంట, భవిష్యత్తులో నన్ను మీరు కలవాలనుకుంటే ఎవరి దగ్గర అయితే ఆస్తిపాస్తులు, మంచి సంపన్నులు కుటుంబాలు ఉంటాయో వాళ్ళ దగ్గర నేను కలవచ్చు మీరు నన్ను వచ్చి అని చెప్తుందంట. అదేవిధంగా తెలివి అంటదంట, నేను బుక్స్లో ఉంటాను, నాలెడ్జ్ పరంగా బుక్స్ స్టాల్స్లో ఉంటాను, లైబ్రరీస్లో ఉంటాను. ఇంకా కొంతమంది ఇంట్లో బుక్స్ని లైబ్రరీ లాగా పెట్టుకొని చక్కగా బుక్ రీడింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి బుక్స్లో నేను నాలెడ్జ్ పరంగా ఉంటాను, మీరు అక్కడ నన్ను కలవచ్చు అంటుందంట. అదేవిధంగా మరి నమ్మకం చెప్తుందంట, నేను ఒక్కసారి కనుక నా మీద నమ్మకం పోతే కనుక నేను మరలా కనపడను ఇంకా అని చెప్తుందంట. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. ఒకసారి పగిలిందంటే దానికి సంబంధించిన మార్కులు ఇంకా అట్లాగే ఉంటుంది కదా, యథాస్థితికి తీసుకురాలేము. అదేవిధంగా మనము కూడా మనం చేసే వృత్తి పట్ల, వ్యాపారాలలో, మన కుటుంబ బాధ్యతలలో, అదేవిధంగా ఫ్రెండ్స్ దగ్గర, వెల్విషర్స్ దగ్గర, తర్వాత మన శ్రేయోభిలాషుల దగ్గర, చుట్టుపక్కల వారి దగ్గర, ప్రతి ఒక్కరితోనూ మనము నమ్మకంతో మెలుగుదాము. అదేవిధంగా నమ్మకం కలిగి ఉందాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.